ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను. మీ అందరికీ తెలిసిన గుర్తే. ఈరోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు. అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు. కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు, నేను కూడా ముద్దుగా మామ అంటాను, కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుధమ్మ, డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు. జమ్మలమడుగు నుంచి నా సోదరుడు సుధీర్ నా పక్కనే ఉన్నాడు. కడప నుంచి నా మైనారిటీ సోదరుడు, నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను, అహ్మద్ బాషా కూడా పక్కనే ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, మనందరికీ కూడా పితృ సమానుడు, మరీ ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకూరుకు రఘురామరెడ్డి అని నా పక్కనే నిలబడి ఉన్నాడు. ఇక మీ అందరికీ పరిచయస్తున్న నేను ఉన్నాను. మీ పులివెందుల అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డైన నా పైన, మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ వద్దంటా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు, కాబట్టి ఈసారికి క్షమించమని అడుగుతా ఉన్నా. జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్.
వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి.